నా పేరు గోరస సంతోష్ కుమార్. మాది ఏటుకొప్పాక గ్రామం, యలమంచిలి మండలం, అనకాపల్లి జిల్లా. ఈ యొక్క లక్క బొమ్మలు తయారు చేయడంలో మా ఏటుకొప్పాక ప్రసిద్ధి. బాల్యంలోనే మా పెద్దలు చెక్కతో ఆట బొమ్మలు తయారు చేయడం, వారు చేసే విధానాన్ని చూస్తూ ఈ పని నేర్చుకున్నాను. అదే ఈరోజు నా వృత్తి, నా జీవితం. నేను కూడా ఇప్పుడైతే ఒక 15 ఫ్యామిలీల దాకా మేము ఉపాధి పొందడం జరుగుతుందండి. నేను మరింత మందికి కూడా ఈ కళను నేర్పించి ఒక 100 ఫ్యామిలీలకి ఈ కళను నేర్పించి ఉపాధి పొందేలాగా చేయాలని నా కోరిక. ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ వేదికపై నిలబడి దేశ నాయకుల సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం, అది నా జీవితంలో ఎంతో పెద్ద గౌరవం. మా గ్రామ చెక్క బొమ్మలను జాతీయ స్థాయిలో నిలబెట్టి మా కుటుంబాల శ్రమను గుర్తించిన క్షణం ఇది. మా వంటి గ్రామీణ కళాకారులను గుర్తించి మా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తూ మా ఆదాయాన్ని పెంచిన లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మా ఏటుకొప్పాక బొమ్మలకు వచ్చిన విలువ అది లేపాక్షి ఇచ్చిన మద్దతుతోనే సాధ్యం. ఈ గౌరవం నాకే కాదు, నా కుటుంబానికి, మా గ్రామంలోని ప్రతి కళాకారుడికి, మా ఏటుకొప్పాక సంప్రదాయానికి వచ్చిన గౌరవం. ఇంతటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఒక కళాకారుడి ఎదుగుదలలో ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెట్ విలువ, గుర్తింపు అత్యంత ముఖ్యమైనవి. అదే బలం మాకు ఇచ్చిన సంస్థ లేపాక్షి. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మెయిన్గా కర్ర లోటు ఉండేది. కర్ర గురించి మేము డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి చెప్పడం జరిగిందండి. అలాగే డిప్యూటీ సీఎం గారు స్పందించి ఈ కర్రని మాకు ఏ విధంగా అందుబాటులోకి తేవాలి, అలాగే ఈ మొక్కల్ని మాకు దగ్గరలోనే పెంపకం పెంచేలాగా ఫారెస్ట్ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.